వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ధాన్యం సేకరణ సజావుగా సాగుతుందని, రాజకీయ లబ్ధి కోసం మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రైతుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా 13 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో దిగుబడి 30% పెరగటం పెరగటం, వరి, జొన్న, మొక్కజొన్న సేకరణ ఒకేసారి జరగటం వల్ల లారీలు రావటంలో కొంత జాప్యం జరుగుతుందని రైతులు సహకరించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో 23 రైస్ మిల్లులు డిఫాల్ట్ కావడమే ప్రస్తుత సమస్యలకు కారణమని ఆరోపించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అండదండలతోనే మిల్లర్లు అవకతవకలకు పాల్పడ్డారని విమర్శించారు. గతంలో జూన్ వరకు ధాన్యం సేకరణ సాగేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మే 15 లోపు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. మహాలక్ష్మి ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం వంటి హామీలను నెరవేరుస్తున్నామని, త్వరలోనే రుణమాఫీ ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు రైతు వేషంలో వచ్చి ధర్నాలు చేస్తూ డ్రామాలు ఆడుతున్నారని, ప్రజలు వారి మాటలను నమ్మొద్దని సునీల్ రెడ్డి సూచించారు. రైతులందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించాలా. వాళ్ళు మీరు వరకు అంటే మీరుకంటే మాకు ఇంకా 25 రోజుల ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు కూడా అంతకుముందే రోడ్ల మీదకి ఎక్కాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఒకసారి బాల్కొండ నియోజకవర్గ రైతాంగం కూడా ఈ ప్రశాంత్ రెడ్డిని ప్రశ్నించాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆలస్యం అవుతున్న మాట వాస్తవం, ఉష్ణోగ్రతలు పెరిగిన మాట వాస్తవం, కొద్దిగా ధాన్యం సేకరణలో రైస్ మిల్లకు కూడా ఇబ్బంది అవుతున్నమాట వాస్తవం. నిన్ననే రైస్ మిల్లను కూడా వెళ్ళి పరిశీలించడం జరిగింది, వాళ్ళ బాధలు వినడం జరిగింది. ఇక్కడ అక్రూరులో కూడా నిన్న ఒక రైస్ మిల్కి వెళ్ళి రావడం జరిగింది. అక్కడ అయినటువంటి ధాన్యాన్ని కోటా సేకరించిన తర్వాత కూడా మళ్ళా ఇంకొక 100% మళ్ళొకసారి కోటా సేకరణ 2 అంటే ఒక్కసారి ఆయనకి ఎంతైతే సేకరించాలో దానికి 200 ధాన్యాన్ని సేకరించిన పరిస్థితి చూసి మనకు ఇక్కడ ఇబ్బంది పడుతున్న విషయం రైతాంగం ఆలోచించాలి. నిజామాబాద్ జిల్లాలో 75 బాయిల్డ్ రైస్ మిల్లు ఉంటాయి. ప్రజలందరూ కూడా పాల్గొన్న రైతాంగం అంతా కూడా ఆలోచించాలా. 75 రైస్ మిల్లు ఉంటే ప్రశాంత్ రెడ్డి మినిస్టర్ పుణ్యమాని 23 రైస్ మిల్లు అన్ని కూడా డిఫాల్ట్ అయిపోయాయి. అంటే గతంలో ధాన్యాన్ని సేకరించి డబ్బులు కట్టకపోవడం ప్రభుత్వాలు ఉంది. ఇప్పుడు వాళ్ళు ధాన్యాన్ని సేకరించని అర్హతలు కోల్పోయారు. మరి దీనికి ఎవరు కారణం? ప్రశాంత్ రెడ్డి కారణం. ఒక్కసారి మనం ఆలోచించాలి. ఆ రోజు సొసైటీలను దోపిడీ చేసి సొసైటీల కమిషన్ తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రైస్ మిల్లులని కూడా ముఖ్యంగా బోధన ఎమ్మెల్యేలు కూడా అక్కడ బోధన ఎమ్మెల్యేలకు సంబంధించిన రైస్ మిల్లు కూడా ఉన్నాయి. అంటే అట్లా అనేక విధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు రైస్ మిల్ల ఏర్పాటు చేసుకొని రైస్ మిల్లను కాంట్రాక్ట్ చేసుకొని ధాన్యాన్ని సేకరించి ధాన్యాన్ని బయట అమ్ముకొని ఆ డబ్బును ప్రభుత్వానికి మళ్ళీ సేకరించిన ధాన్యాన్ని ప్రభుత్వం కట్టకుండా డిఫాల్ట్ అయ్యి ఈరోజు 23 రైస్ మిల్లని కూడా ధాన్యాన్ని సేకరించేటువంటి అర్హతలు ఈ కోల్పోయిన కారణం ఎవరు? టీఆర్ఎస్ పార్టీ కదా. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లాలో నడిపించింది ఎవరు? ప్రశాంత్ రెడ్డి కదా. ఆ రోజు మంత్రి ఉన్నాడు కదా. ఫస్ట్ ప్రజలందరూ కూడా ప్రశాంత్ రెడ్డి ఈ 23 రైస్ మిల్లు ఎందుకు డిఫాల్ట్ అయితే ప్రశాంత్ రెడ్డి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. డిఫాల్ట్ కావద్దు, డిఫాల్ట్ అయితే రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుదర్శన్ రెడ్డి గారు గట్టిగా పట్టుబట్టి రైస్ మిల్లర్ దగ్గర కూడా బ్యాంక్ గ్యారెంటీ తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తుంటే, ఇంత రైతుల పక్షాన్ని నిలబడుతుంటే, ఇంత ప్రభుత్వానికి ఇబ్బంది రాకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంటే ఈ రోజు ప్రశాంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. ఏమని ఆరోపిస్తున్నాడు? రైస్ మిల్లతో కుమ్ముక్కైనాడు. నువ్వు కుమ్ముక్కైనావు కాబట్టి 23 రైస్ మిల్లు డిఫాల్ట్ అయినాయి. ఈ రోజు నేను చిత్తశుద్ధితో ఉన్నాను కాబట్టి ఈ 4 పంటలు సేకరించినప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక్క రైస్ మిల్ కూడా డిఫాల్ట్ కాలేదు. ఈ రోజు ఆ 23 రైస్ మిల్లు పండించుంటే ఈ రోజు జూన్ లో సేకరించినాం. మే జూన్ కాదు, ఇప్పటికి మే 15 వరకే మొత్తం చివరి ధాన్యం కూడా సేకరించి ఉండేవాళ్ళం. నువ్వు చేసిన పాపం, మీ పార్టీ చేసిన పాపమే ఈ రోజు ఇక్కడ పాల్గొన్న నియోజకవర్గానికే కాదు, నిజామాబాద్ జిల్లాకే కాదు, యావత్ రాష్ట్రానికి కూడా అడ్డుకున్న విషయం ప్రజలు గమనించాలి. అంటే 23 అంటే 75 రైస్ మిల్లు 23 డిఫాల్ట్ అయినాయి. కేవలం 52 రైస్ మిల్లు ధాన్యాలను సేకరించే అర్హత ఉంది. ఇబ్బంది ఎందుకైతుందో ప్రజలు కూడా గట్టి ఒకసారి ఆలోచించాలి. ఆయన ప్రశాంత్ రెడ్డికి నేను సూటిగా చెప్తున్నా, నీకు కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేసే అర్హత లేదని చెప్తున్నా. ఎందుకు రైస్ మిల్ డిఫాల్ట్ చేసింది నువ్వు?
ధాన్యాన్ని లేట్గా సేకరించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని ముందుకు సేకరిస్తున్నప్పటికీ, డబ్బులు ఇస్తున్నప్పటికీ అబద్ధాలు మోపి చిల్లర దొంగలతోని నీ గతంలో రైతులను దోపిడీ చేసినటువంటి సొసైటీ చైర్మన్లతో దోపిడీ చేస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఈ బాల్కొండ ప్రజానికం అంతా కూడా నీ డ్రామాలను గమనిస్తుంది. తప్పక నేను ప్రశ్నిస్తుంది. నువ్వు మొట్టమొదటి ప్రశ్న, నువ్వు 23 రైస్ మిల్లకు డిఫాల్ట్ అవకాశం ఎందుకు ఇచ్చినావు? ఫస్ట్ మొదట రైతాంగానికి జవాబు చెప్పాలి. రెండో ప్రశ్న సొసైటీ ద్వారా ధాన్యాన్ని సేకరించిన కడత రూపాయలు ఎంత దోపిడీ చేసినావో దోపిడీ గల కారణంగా ప్రజలకు చెప్పాలి. మరి మూడవది రోడ్ల మీద ఎక్కి దాంట్లో చేసినావు. మేము కేసు పెట్టిపోయచ్చు, కానీ పెట్టిపోయాం. కేసు ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దని సమాధానం వేదిక ద్వారా నేను సిపి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. నీ లెక్క రైతుల మీద నువ్వు రైతుల వేషం వేసుకొని, రైతుల మారు వేషంలో నీ టీఆర్ఎస్ నాయకులు రోడ్ల మీద కూర్చొని ప్రజలను ఇబ్బంది గురి చేస్తున్నప్పటికీ మేము కేసుల్లో పెట్టించే ఆలోచన లేము. పెట్టిపోయాను కూడా. నీ లెక్క నువ్వు ఆడవాళ్ళని వేరుగట్లకు సంబంధించినటువంటి గడ్డం పద్మ అనుకుంటా అమ్మాయి మీద పాపం కేసు పెట్టి అమ్మాయి పెంచడం మన అడ్డగా చనిపోయింది. ఆ పరిస్థితి మేము రైతులకు కలిగజేయదలుచుకోలేదు. మీ టీఆర్ఎస్ నాయకులు రైతులే, రైతుల మారు వేషంలో, రైతుల ఐక్య వేదిక వేషంలో మీరు రోడ్ల మీద రావడం అనేది చాలా బాధాకరం. బాల్కొండ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్న వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వారు జూన్లో ధాన్యాన్ని సేకరించు. మాకు ఇప్పటికా జూన్కి మాకు 25 రోజులు ఉంది. ఇప్పుడే రోడ్ల మీద రావాల్సిన అవసరం ఏముందో ఈ రైతాంగం అంతా ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా ఎందుకు కడపంట? మేము కడత లేకుండా ధాన్యాన్ని సేకరిస్తున్నందుక ఇది ఒక్కసారి కడత రూపాయలకు నష్టం జరుగుతుంది. ఎస్, తప్పక మిల్లర్లకు ఇబ్బంది పడుతున్నారు. ఉష్ణోగ్రత వల్ల మాయిశ్చర్ శాతం తగ్గి కొద్దిగా నూక ఎక్కువ అవడం వల్ల కొద్ది ఇబ్బంది పడుతున్న వాస్తవం. దీన్ని పరిగణలో తీసుకోవాలి. కానీ మీరు కుమ్ముక్కినట్టు మీరు కుమ్ముక్కు కాలేదనే విషయం రైతాంగం గమనించాల్సిన కోరుకుంటున్నాం. ఒకవేళ మాకే ఆలోచన ఉంటే గతంలో సేకరించిన 4 పర్యాలు ఏ విధంగా అయితే ఎప్పుడైతే మేము మీ ధాన్యాన్ని సేకరించి కట్ట లేకుండా సేకరించినామో ఈ రోజు కూడా అదే విధంగా చేస్తుంది. కానీ ఇక్కడ ఇబ్బందుల మాట రైతులకు పరిగణలోకి తీసుకోవాలి. మన ధాన్యం మక్కజొన్న సేకరిస్తున్నాం, జొన్నను సేకరిస్తున్నాం. ఉష్ణోగ్రత దగ్గర లేబర్ ఇబ్బంది ఉన్నది. రైస్ మిల్లర్లో కూడా మన దగ్గర బాయిల్ రైస్ మిల్స్ లేవు. జనరల్గా ఈ దొడ్డు వాటిని సేకరించి దొడ్డు వాటిని కేంద్ర ప్రభుత్వం సేకరించింది. కానీ కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. రైస్ కాకుండా మాకు బాయిల్డ్ రైస్ కావాలని వాళ్ళు టార్గెట్ పెట్టారు. మన దగ్గర బాయిల్ రైస్ 23 రైసులన్నీ మోసం చేసింది. మీరు వాళ్ళ దగ్గర పంది కుక్కుల్లాగా డబ్బులు తిని వాళ్ళకు ఎటువంటి అవకాశం ఇచ్చిండ్రు. మీరు ముఖ్యంగా మీ పార్టీ, నువ్వే నీ నాయకత్వంలో జిల్లాల ఆ రోజు మంచి జరిగిన చెడు జరిగిన నీది నాయకత్వం కాబట్టి 23 రైస్ మిల్లకు డిఫాల్ట్ అవకాశం కల్పించింది ఎవరు? ప్రశాంత్ రెడ్డి గారు కాదు. కానీ ఒకసారి ఆడిని ఉంచుకోవాలంటే ఈ రోజు ఎలా కడుపు మండుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ పథకాలు అద్భుతంగా ప్రజలకు చేరినాయి. మహిళలు 200 ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకుంటున్నారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు వస్తుంది. అందరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఇంటింటికి చిన్న పెద్ద లేకుండా అందరూ కూడా తన బియ్యం పట్టు సప్లై చేయడం జరుగుతుంది. ఇందులో మిల్లు ఇవ్వడం జరిగింది. రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ధాన్యం కూడా అద్భుతంగా సేకరిస్తూ కట్ట లేకుండా ధాన్యాన్ని సేకరించడం రైతుల దగ్గర కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది. ఈ సేకరించిన ధాన్యానికి డబ్బులు వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చేస్తుంది. రైతులకు మంచి పేరు వస్తుంది కనుక ఒక చెడు మార్గంలో రైతులను ఒక ఇప్పటికే చేయాలని ఆలోచనతో పోతున్న ప్రశాంత్ రెడ్డి ఇది ఎక్కడ రోజులు నడని నీ డ్రామాలు నడాయి. నువ్వు దొంగవని మొన్న ఎలక్షన్లో నువ్వే నిరూపించుకున్నావు. ఎకరం 2 ఎకరాలు లేనివాడివి, 100 కోట్లు ఎలక్షన్ ఖర్చు పెట్టినావు. దొంగ పైసలు కదా అని ప్రజలకు ఆలోచన వచ్చేసింది. నెక్స్ట్ ఎలక్షన్ లో పడతారు. నువ్వేం డ్రామాలు వేసినా చెల్లవనే విషయాన్ని ప్రశాంత్ రెడ్డి ఆలోచించుకొని ప్రజలకు తప్పుతో వాటిని పట్టించకుండా అనవసరంగా ఎండగా ప్రజలకు ఇబ్బంది పెట్టద్దని మనం విజ్ఞప్తి చేస్తూ రైతాంగాన్ని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ఏం సీనా చెప్పండి, డౌట్ ఏమున్నాయి?